ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సిరీస్‌లోని తదుపరి వీడియోలోకి మనం వచ్చేసాం. అరేబియా ప్రాంతంలో దేవుని చివరి ప్రవక్త ముహమ్మద్ వారు అవతరించారు. ఈయన సమాజానికి దేవుని ఏకత్వాన్ని, మానవ సమానత్వాన్ని మరియు అల్లాహ్ ముందు మానవులందరూ తమ కర్మలకు ఒకానొక రోజు సమాధానం చెప్పుకోవాలి అనే విషయాన్ని బోధించేవారు. ఈ సందేశాన్నైతే అరబ్బులోని కొందరు స్వీకరించారు. మరికొందరు తమ అహం కారణంగా దేవుని ఏకత్వాన్ని కానీ, మానవ సమానత్వాన్ని కానీ, తమ కర్మలకు ఒకానొక రోజు అల్లాహ్ ముందు లెక్క చెప్పుకోవాలనే విషయాన్ని కానీ ఒప్పుకోవడానికి వారు భయపడేవారు. ఆయన సందేశాన్ని తిరస్కరించినప్పటికీ రోజువారీ వ్యవహారాలలో ముహమ్మద్ వారిని నమ్మినంతగా అరబ్బులు మరెవరిని నమ్మేవారు కాదు. స్వయంగా వారి దృష్టిలో ముహమ్మద్ వారికి శత్రువు. ముహమ్మద్ వారి యొక్క సందేశం వారికి బద్ధ విరోధము. కానీ జీవిత వ్యవహారాలలో తీర్పు కోసం ముహమ్మద్ వారి వద్దకు వచ్చేవారు. తమ వద్ద ఉన్నటువంటి విలువైన వస్తువులను దాయాలంటే ముహమ్మద్ ఈ వస్తువును మీ దగ్గర ఉంచండి అని చెప్పేవారు. ముహమ్మద్ వారిని చివరి సమయంలో మక్కాలో చంపాలని పూర్తి ప్రయత్నం చేసినప్పుడు దైవాజ్ఞతో మహాప్రవక్త ముహమ్మద్ వారు మక్కా నుండి మదీనాకు వెళుతున్నటువంటి సందర్భంలో ఆయన స్వయంగా తలిస్తే ముహమ్మద్ వారి వద్ద ఉన్నటువంటి శత్రువుల యొక్క విలువైన వస్తువులను తానే తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ తన అల్లుడు అలీ వారిని పిలిచి అంటారు, అలీ, మనం మక్కాకి వెళ్ళబోతున్నాము. అయితే నేను ముందుగా మక్కాకి వెళ్తున్నాను. మీరు నా స్థానంలో ఉండి మనల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క విలువైన వస్తువులు కొన్ని మన వద్ద ఉన్నాయి. మీరు వాటిని రేపు వారికి యథాతథంగా ఇచ్చి మదీనాకు వచ్చేయండి అని చెప్పి అన్నారు. ఈ సంఘటన మనకు ముహమ్మద్ ప్రవక్త వారి యొక్క అప్పగింత బాధ్యత, ఆయన యొక్క నిజాయితీ, ఆయన తన సందేశాన్ని స్వయంగా తాను పాటిస్తున్నటువంటి విధానము, దీన్ని మనం స్వయంగా చూడగలము. ఇప్పుడు మీరే చెప్పండి, మన వద్ద ఎవరివైనా వస్తువు ఉన్నట్లయితే దాన్ని నిజాయితీగా ఆయన తిరిగి ఇవ్వడానికి మనకు మనసు ఒప్పుకుంటుందా? కాబట్టి మనం ముహమ్మద్ వారిని, ఆయన జీవితాన్ని అధ్యయనం చేస్తూ ఆయన జీవితపు అడుగు జాడల్ని మనం ముందుకు సాగేటువంటి ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. రండి, ఒక్కసారి ముహమ్మద్ సల్లాహం యొక్క జీవిత చరిత్రను చదివేందుకు మరియు దానికి అనుగుణంగా నడుచుకునేందుకు ప్రయత్నం చేద్దాం.